మీకు ఒక నెంబర్ ఇస్తా. ఆయన అంటే మనకు దగ్గర ఆయన హిందూ. తర్వాత మాట్లాడనేది ఈ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇక ఎవరైతే మన వల్ల అక్కడ మీ ఏరియాలో ఎవరైతే ఈ మతం మార్పిడి ఉచ్చులోంచి బయటపడ్డారో వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పండి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఈ ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి ఎవరైతే మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళు ఎంతవరకు ఆగారు, మన యొక్క కృషి ఎంతవరకు ఫలించింది అనేది చెప్పండి. తిరియని ఆశాబాదు చుట్టుముట్టు కొంత పడ్డది ప్రభావం. అంటే కొత్త వాళ్ళు తెలుసుకున్నారు. కొత్త వాళ్ళు అందులోకి అది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధుడు దేవుడు అనే భ్రమలకు వెళ్ళి కొత్త వాళ్ళకైతే మారాలనుకునే వాళ్ళందరికీ దొరికిపోయింది ఆ అవకాశం. అరే ఇది అబద్ధం రా అని మనం ఆ పాస్టర్తో మాట్లాడింది, 2-3 పాస్టర్తో మాట్లాడినాయి. వాళ్ళతో మాట్లాడి మనం ఆ రకంగా కొత్త వాళ్ళు పోగొట్టున్నారు. పాత వాళ్ళకు కూడా కొంత కన్ఫ్యూజ్లు ఉన్నారు. ఈ పాస్టర్కి దగ్గర అంచెల్లే కొంతమంది పక్కకు పోయారు అనమాట. అవునవును. పనిచేస్తుంది. ఆసిఫాబాద్ లో మొత్తానికి మత మార్పిడి మాఫియా ముఠాకి దెబ్బ పడింది, చెక్ పడ్డది. ఆసిఫాబాద్ ప్రాంతం మొత్తం, ఆసిఫాబాద్, తిరియని, బెల్లంపల్లి ఏరియాలో. బెల్లంపల్లి అంటే వీడు ఫేమస్ కదా. అవును, ఫస్ట్ పాస్టర్ గారు ఫేమస్ కదా. అక్కడ వాళ్ళు అంటే అది కొంత ప్రభావితం అట్లనే ఉన్నది. మనకు ఆ బెల్లంపల్లిలోని ఖచ్చితంగా ఫోన్ నెంబర్ తీసుకొని వానికి కనుక మనం ఇట్లాంటి ఏదైనా ఒక లూజ్ బయటకు వచ్చిందనుకో అక్కడ కూడా పడిపోతాయి పీటలు. ఏం పర్లేదు. బల్లంపల్లి ప్రవీణ్ వాళ్ళ బామ్మది నెంబర్ ఇచ్చాడు వీడు. ఈ రోజు రేపు వేస్తా. పక్కనే అది బెల్లంపల్లి మన పక్కనే 25 కిలోమీటర్లు. సొంత బామ్మద్దే వాళ్ళ నెంబర్ ఇచ్చాడు మనోడు. అదే వేస్తా ఈ రోజు రేపు కానీ వాళ్ళు వేస్తా. అది పెద్ద పెద్ద మాఫియా. 40 రూపాయలకు ప్లేట్ ఉప్మా ఫ్రీ కాదు అక్కడ. 100 రూపాయలకి 5 ఖర్చులు, 100 రూపాయలకి 3 కొబ్బరి నూనె. ఎవ్రీ వీక్ 50,000 మంది స్ట్రెంత్ ఉంటుంది. 50 to 60, 40,000 కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ, ఏసీ, ఫుడ్ కూడా ఫ్రీ పెట్టాడు దొంగనా కొడుకు. 40 రూపాయలకు ఉప్మా పెడతాడు మళ్ళా. మరి ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి వాళ్ళని ఉపేక్షిస్తుంది? ఎందుకు వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొని ఒక యాక్ట్ ఏదో ఉంది దానికి? ఏమున్నదో అన్న, బీసీసీ అదేమంటారు, మొన్న మా సీతకు వచ్చింది, మినిస్టర్ సీతకు వచ్చింది క్రిస్మస్ వేడుకలకి. వాళ్ళు వస్తారు అంతే. ఇంకా చట్టం వాళ్ళే కదా చట్టం. అయితే విచిత్రం ఏంటంటే వీళ్ళంతా కూడా రాజకీయాలు, సోకాళ్ళు రాజకీయ నాయకులంతా కూడా వీళ్ళ స్వార్థానికి వాళ్ళని పెంచుతారు. వాళ్ళని ఉపయోగించుకొని వీళ్ళు వాళ్ళని, ఈ రాజకీయ నాయకుల్ని, ఈ సినీ సెలబ్రిటీలని, ఈ వ్యాపారంలో ఎక్కువగా ప్రముఖంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత స్పీచ్ ఇప్పించడం వల్ల ఇక్కడ అజ్ఞానంగా ఎవరైతే ఉన్నారో హిందువులు వాళ్ళు మత మార్పిడి అవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది అన్నమాట. అది వీళ్ళకి తెలియట్లా. అదే ఇప్పుడు మన మొన్న ఏమైంది, మా తెలంగాణలో లేటెస్ట్ 6 months కింద బీసీ సర్వే చేశారు. మొత్తం తెలంగాణలో జనాల కులగణన వేసారు. కులగణనే వేసారు. కులగణ వేస్తే 0 క్రిస్టియన్. మరి చూసావా, మొన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇలా క్రిస్మస్ జరుగుతుందంటే సోనియా గాంధీ వల్ల అంటాడు. అసలు సోనియా గాంధీకి ఈ దేశానికి సంబంధం ఏంటండి? నాకు అర్థం కాదు. అట్లా కాదు, క్రిస్టియన్సే లేరు తెలంగాణలో. క్రిస్మస్ జరుపుకోవడానికి మాత్రం సోనియా గాంధీ దయ. ఎట్లా ఉన్నప్పుడు కామెడీ. 6 months కింద లేని క్రిస్టియన్స్ ఒకటేసారి క్రిస్మస్ వచ్చేసారు. ఎంత దౌర్భాగ్యం అంటే నాకు అర్థమవుతలే అన్న. రేపటి తరము ఇప్పుడు మనకి అక్కడ ఏంటి, బీహార్ ఉంది కదా, బీహార్లో 5 సీట్లు గెలుస్తుంది ఎంఐఎం రెగ్యులర్ గా. అవును.
వీడు అక్కడ పోయింది లేదు, పీకింది లేదు. ఉమ్. ఎందుకు వేస్తుర్రు? మన 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 మతం, మన మతం అదే మన హిందువులకు ఉండదండి. చాలా మంది ఇప్పుడు తెలుసుకొని బయటకు వస్తున్నారు తెలుసు. ఇప్పుడు సెక్యులర్ హిందువులు కూడా ఈ కట్టర్ హిందువులుగా మారిన రోజే ఈ దేశం బాగుపడుతుందండి. అదే అదే ఈ దేశం బాగుపడాలంటే హిందువుతో పాటు ప్రతి ముస్లిం, ప్రతి క్రైస్తవుడు ఈ దేశం గురించి ఆలోచించాలి, ఈ దేశం గురించి ప్రాణం పెట్టాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఆ పుస్తకంలో లేదు కదా. అది లేదు కాబట్టి వీళ్ళు అలా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం సిద్ధాంతపరంగానే ఎదుర్కొంటూ, సిద్ధాంతపరంగా వాళ్ళతో చర్చిస్తూ వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చాలి. దానికి మనం అందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తే ఒకనాటికి మంచి ప్రయత్నం అయితే ఉంటది, మంచి ఫలితం కూడా ఉంటది. మళ్ళా వీళ్ళు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి కదా, సెక్యులర్ పార్టీలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, వీళ్ళకి ఏమన్నా ఖచ్చితంగా ఓటేస్తారు అనుకుంటారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్లకు ఎవరైతే వాళ్ళ మతానికి అనుకూలమైన వాడు దొరకడో అప్పటికే వీళ్ళకి ఓటేస్తారు. అవునవును. 1 సెకండ్ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తి నిలబడ్డాడు అనుకో, ఇంకేళ్ళ దేకలు కూడా దేకరు. వీళ్ళకి చేయరు. వీళ్ళకి అర్థమైతలేదు. మా దగ్గర నేను చూసిన ఎంఐఎం నుండి, అంటే మా దగ్గర ఒక ఆయన కౌన్సిలర్ నిలబడతారు ఎప్పటి నుండో, 30 ఏళ్ళ నుండి ఆయనే. అయితే కొత్తగా వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఒక 200 ఓట్లు ఉంటాయి. వీళ్ళే ఎంఐఎం ముస్లిమ్స్ 200 ఓట్లు అంటే 180, 150, 200 ఓట్లు ఉంటాయి. వాళ్ళలో ఒకటి నిలబడ్డాడు. నిలబడితే మనకి 103 ఓట్లు పడ్డాయి. రేపు ఈ సంఖ్య ఏమైతుంది? అదే వాళ్ళకి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సరే, హిందువుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. హిందువులు పిల్లలు కనకపోవటం ఒకటి, పెళ్లిళ్ళు చేసుకోపోవటం ఒకటి, ఈ కొంతమంది సోకాళ్ళు రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు పనికి మాలిన స్వేచ్ఛలు ఇవ్వటం, వాళ్ళ వల్ల పెళ్లి చేసుకోకుండా కొంత విచ్చలవిడితనం రావటం. కొంతమంది ఉన్నారు కదా, ఈ దేవి అనే ఆవిడ, దేవి అనే ఆవిడ కూడా హిందుత్వానికి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, సంధ్య గారు, వీళ్ళందరూ కూడా ఈ హిందుత్వానికి సంస్కృతికి సంప్రదాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం, దానివల్ల విచ్చలవిడితనం రావటం, దీనివల్ల కొంత యువత తప్పుదాటి పడటం, పిల్లల్ని కలగపోవటం, పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకోకపోవటం, ఇదంతా కూడా ఒక్కొక్కరిగా చాలా బయటపడుతుంది. ఇప్పుడు మా దగ్గర ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు అన్నారు, కాదమ్మా 3-4 అంటే మేము రాకలేదండి, కాదు దేశం బాగుపడాలి కదా అంటే, నా ఒక్కడితో ఏమైందండి, నీ ఇద్దరు కంటే ఏమైంది అని అంది. అయితే నేను చెప్పా, ఒక రాజు దగ్గరికి బింది పాలు తీసుకొచ్చి అందరూ ఒక డ్రమ్ములో పోయాలంటే అందరూ బిందువులు పట్టుకుని వస్తారు. అందరూ నేను ఒక్కడనే కదా అని చెప్పి అందరూ అలాగా అనుకో అందరు నీళ్ళే పోతారు, పాలు ఎప్పుడు పోయాడు, అప్పుడు ఏంటి పరిస్థితి అన్న. అలాగే అందరూ నేను ఒక్కడిని ఇద్దరిని గంటా పోతే ఎలా ఒక్కొక్కరు 3-4 గంటనే కదా మన యొక్క ఓటింగ్ శాతం పెరిగేది. ఈ దేశాన్ని శాసించేది ఓటింగే కదా, మెజార్టీయే కదా. నువ్వు మైనార్టీగా వెళ్ళిన రోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కాకుండా పోతుందా? పాకిస్తాన్ మందే కదా. అక్కడెక్కడో అంటే ఈ దుర్మార్గపు కాంగ్రెస్ వాళ్ళు చీల్చి ఆ తోడేళ్ల మధ్య లేడి పిల్లలాగా హిందువులను పెట్టి వాళ్ళ నాశనానికి దోహదపడింది కదా ఈ కాంగ్రెస్. ఇంకా ఈ కాంగ్రెస్ నమ్ముతున్నారు చాలా మంది మన వాళ్ళు. అసలు మేము కాంగ్రెస్ వాదులు అంటారు. ఎందుకు కాంగ్రెస్ వాదులు నాకు అర్థం కాల. ఇప్పుడు హిందువులకి పిల్లలు కనకుండా సంజీవ్ గాంధీ ఆపరేషన్ చేయించినందుకు, ఇందిరాగాంధీ హిందువులు పిల్లలు కనకుండా ఆపరేషన్ చేసి చంపినందుకు కాంగ్రెస్ వాదివి, హిందువుల్ని పండగలు చేసుకోకుండా చేసినందుకు నువ్వు కాంగ్రెస్ వాదివి, ఈ దేశం అభివృద్ధి చెందకుండా పరాయి దేశాల కాళ్ళ కింద నడిగేలా చేసినందుకు నువ్వు కాంగ్రెస్ వాదివి, ఈ దేశంలో ఆత్మాభిమానంతో బతకకుండా పరాయి వాళ్ళ పోకడలోకి వెళ్ళి వాళ్ళకు బానిసలుగా మారినందుక నువ్వు కాంగ్రెస్ వాదివి. ఎందుకు నువ్వు కాంగ్రెస్ వాది అని నాకు కోపం వస్తుంది అసలు. ఇంకా అంతెందుకు రాజు గారు, ఇందిరామ్మ ఇల్లు, రాజీవ్ రహదారి అన్ని వాళ్ళ పేర్లే ఉంటాయి. రాజీవ్ ఇప్పుడు మోడీ గారు వచ్చి ఆత్మనిర్భర్ భారత్, వందే భారత్,
ఎక్కడ కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్లు కానీ బీజేపీ అసలా? లీడర్లు కానీ పేర్లు పెడతలేదు. ప్రధానమంత్రి ఆరోగ్యం ఇలాంటివి ఉంటాయి. ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అంటే దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి ఉండొచ్చు. అవును, ఈయన కాకపోతే ఇంకోటి వస్తాడు రేపు. అసలు ఈ అసలు ఈ దేశానికి నాశనం ఏంటి? ఇందిరాగాంధీ గారు పెళ్లి చేసుకోవటం, ఆమెకి హిందూ దొరకలేదా? పోనీ అవును. ఫిరోజ్ ఖాన్ గాంధీని చేసుకుంది అనుకుందాం. మరి ఫిరోజ్ ఖాన్ గాంధీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పేరు కావాలి కానీ గాంధీ అని పేరు నీకు ఎట్ట వస్తుంది అసలు? నువ్వు ముస్లింను పెళ్లి చేసుకొని ముస్లింగా మారి హిందూ దేశానికి నువ్వు ఎట్ట ప్రధాని అవుతావు? ఇది ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అలాగే సరే, రాజీవ్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీని చేసుకున్నప్పుడు ఈ రాహుల్ ఖాన్ అని పెట్టుకోవాలి. రాహుల్ అనే పేరు ఎట్ట వస్తుంది? ఆయన ఇప్పుడు ఇస్లాం మతంలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ చట్ట ప్రకారం ఏంటంటే వాళ్ళ మతంలోకి వస్తేనే వాళ్ళు రాణిస్తారు. లేదంటే పెళ్లి ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ మతం మారారండి వాళ్ళు. మళ్ళీ ఈ దేశాన్ని నాశనం చేయడానికి, వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి, వాళ్ళ కబంధ హస్తాల్లో దేశం నాశనం చేయడానికి హిందువులా వాళ్ళు ప్రయత్నం చేశారు. అలా ఉన్నారు కానీ వాస్తవంగా వాళ్ళు మతం మారిపోయారు. మీకు ఏ ముస్లిం వాళ్ళని అడగండి, పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇస్లాంలోకి మారాల్సిందే, లేకపోతే లేదు. మీకు ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది. ఎట్లా? ఆమె పేరు మార్చుకోవాలా?